ఆస్కార్ విన్నింగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ విడాకుల వ్యవహారం ఇండియన్ సినిమాను షేక్ చేసింది. తన భార్య సైరా బాను నుంచి ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత రెహమాన్ వద్ద పనిచేసే మోహిని డే అనే అమ్మాయి కూడా విడాకులు తీసుకోవడం సంచలనమైంది. ఆ తర్వాత దీనిపై ఇరు వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఇక 29 ఏళ్ల బంధానికి అసలు ముగింపు పలకడానికి కారణం ఏంటి అనే దానిపై జాతీయ మీడియా కూడా ఫోకస్ చేసింది. అసలు ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది కూడా స్పష్టత రాలేదు. ఈ తరుణంలో సైరా బాను లాయర్ వందనా షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళే ఫిక్స్ అవుతారన్నారు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలేం కాదని వందనా షా కీలక వ్యాఖ్యలు మాట్లాడారు. వ్యక్తిగత అభిప్రాయాలు స్వేచ్ఛ వారికి ఉందన్నారు. ఇక భరణం గురించి మాట్లాడుతూ సైరా ఎలాంటి ఆర్థిక ఉద్దేశాలతో ఈ నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చేశారు. ఈ విషయంపై నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని వందనా షా టాపిక్ను అక్కడితో కట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఓ సంచలన కమెంట్తో సోషల్ మీడియాను, ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేశారు. అలాగే వీరిద్దరూ మళ్ళీ కలిసే అవకాశం లేకపోలేదన్నారు వందనా షా. నేను ఆశావాదిని, ఎప్పుడూ ప్రేమ రొమాన్స్ గురించి మాట్లాడుతాను, కానీ వాళ్ళు ఎన్నో చర్చల తర్వాత బాధతో విడాకుల నిర్ణయం తీసుకున్నారని వందనా షా పేర్కొన్నారు. అయినప్పటికీ వాళ్ళు కలిసే అవకాశం లేదని చెప్పలేమంటూ డైవర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రెహమాన్ మోహిని డే గురించే డైవర్స్ ఇచ్చారనే కమెంట్స్ రావడంతో సైరా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నాను. గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం బాలేదని, ఆ కారణంతోనే ఆయనకు దూరంగా ఉండాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. యూట్యూబ్ తమిళ మీడియాను ఒక్కటే కోరుకుంటున్నానన్న ఆమె దయచేసి ఆయన గురించి ఎలాంటి చెడు ప్రచారం చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. ఈయన చాలా మంచి మనసున్న వ్యక్తి అన్నారు. ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో రెహమాన్ ఒకరు అని తన మాజీ భర్తను కొనియాడారు. సైరా ఎక్కడికి వెళ్ళిందని అందరూ మాట్లాడుకుంటున్నారని, ట్రీట్మెంట్ కోసం ముంబై వచ్చానని స్పష్టం చేశారు. ఆయనంటే నాకెంతో ఇష్టం, ఆయనకు కూడా నేనంటే ఎంతో ఇష్టం. ఆయనపై విమర్శలు చేయడం ఇకనైనా ఆపండి అంటూ రిక్వెస్ట్ చేశారు. త్వరలోనే చెన్నై వచ్చి క్లారిటీ ఇస్తానన్నారు.